నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం స్వర్ణ గ్రామంలో రైతులు ఆందోళనకు దిగారు. జెండా మొక్కలను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. అకాల వర్షానికి ధాన్యం తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. స్వర్ణ గ్రామం నుంచి మహారాష్ట్ర వెళ్లే రహదారిపైన ధాన్యాన్ని పోసి నిరసన తెలిపారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి నెల రోజులు గడిచినా తూకం వేయటం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీల కొరత పేరుతో కాలయాపన జరుగుతోందని, గన్ని బ్యాగులు కూడా సరఫరా చేయటం లేదని ఆరోపించారు. తక్షణమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. మొక్కలు వడ్లు వచ్చి నెల రోజులు అవుతుంది సెంటర్కు. ఇది వరకు మా సెంటర్లో ఒక లారీ పోయింది లేదు, ఒక జోకినోడు లేదు, జోకినా కూడా ఆ కొండ పోయింది లేదు. లారీకి పైసలు ఇవ్వాలా, అన్నిటికి పైసలు ఇవ్వాలా, వర్షాలు పడుతున్నాయి, చేనుల పనులు చేసుకోవాలా, ఈ తాడ్పత్తులు కప్పాలా, రైతు ఎట్లా కావాలా? 1 మంత్ నుంచి ఒక అధికారి రాలేడు, ఒక ఎవరు రాలేడు, ఒక రాయికి నాకు రాలేడు. ఎట్లా ఇది మేము సావాలా రైతులము అందరము? దేనికోసం పంట పండించుకుంటున్నాం? ఒక రూపాయి వేస్తే బతకాలిగా పంట పండించుకుంటున్నాం కదా. ₹1 రాకుండా మేము రైతులు మనం దుంకేనే సావాలేదు అని పోసుకొని సావాలా? ఇంత ఘోరమైనాక ఈ గవర్నమెంట్ ఏంది, కథలేంది? రైతు రాజు చేస్తారు. రైతు ఎక్కడ రాజున్నాడు? ఇక్కడ రైతు బిచ్చగాడి కంటే అందేరున్నాడు రైతు ఇక్కడ. ఎక్కడ అండి సార్ మీరు ఇది? సంచులు కూడా ఇస్తలేదు, సంచులు కూడా కసుకుంటున్నాము. దేనికోసం సెంటర్ నిర్వహించాలి? వాళ్ళు కూడా పోలు వస్తలేదు ఇక్కడికి. లారీకి కిరాయి కూడా మేమే ఇచ్చుకోవాలా? ఒక్క సంచికి ₹60 లారీకి ఇవ్వాలా? అమలు ఇవ్వాలా? ఎట్లా ఇది సెంటర్? లేకపోతే ఇది గవర్నమెంట్ ఏం చేస్తున్నది? పంటున్నదా? నిద్రపోతున్నదా గవర్నమెంట్? ఏం పని చేస్తున్నా గవర్నమెంట్? రైతు రాజు, రైతు ఎక్కడ రాజు? ఇక్కడ బలమంతులు ఎవరు కూడా రైతులు ఎక్కడికి కూడా పోకుండా ఇక్కడనే రైతులు ఎక్కడికి కూడా పోకుండా ఇక్కడనే కళ్ళ దగ్గరే ఉంటున్నారు.